అసలు నేను అమ్మాయిలాగా కనపడితే ఎవరికైనా అయ్యో ఇప్పుడు 24-25 వరకు ఐ వాజ్ నెవర్ ఐ వాజ్ అ టామ్ బాయ్ రెగ్యులర్ భాషలో చెప్పాలంటే ఐ వాజ్ అ టామ్ బాయ్ బట్ మేబీ అ బిట్ మోర్ బాయ్స్ దాన్ ద టామ్ బాయ్ యాక్చువల్లీ. ఎందుకంటే అసలు అమ్మాయిలు అంటే ఏంటో తెలియదు నాకు. అంటే ఇంటికి ఒకవేళ అమ్మాయిలు ఫోన్ చేసినా కూడా ఏంటి అన్నట్టు చూసేవాళ్ళు. అబ్బాయికి ఒకవేళ అమ్మాయి ఫోన్ చేస్తే ఎలా చూస్తారో అలా చూసేవాళ్ళు ఇంట్లో. ఎవరు ఉండేవాళ్ళు కదా అసలు అమ్మాయిల ఫ్రెండ్స్. ఇప్పుడు రఘుని కూడా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని చెప్పా కదా మై హస్బెండ్. తను కూడా మర్యాద పిలవాలంటే రగ్గాడి గారు అని పిలవాలి. అంత చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అవును అవును. అబ్బాయిలే ఉన్న ఎన్వైరన్మెంట్లో ఎప్పుడు నేను అసలు ఏంటి ఇప్పుడు ఇంకా ఈ ఫ్లోరల్స్ అవి వేస్తున్నాను స్ట్రాటజిక్గా జాగ్రత్తగా ప్లేస్ చేసుకుని. అసలు ఒక పాయింట్లో ఎవరైనా ఫ్లోరల్ బట్టలు వేసుకుంటే వాళ్ళతో మాట్లాడేదాన్ని. టిపికల్ అమ్మాయి. ఇప్పుడు మనం వెళ్తాం, మనం ఎలాగో రఫ్గానే మాట్లాడతాము. మాట్లాడిన 30 సెకండ్ ఇది ఏడుస్తుంది. ఇప్పుడు అసలు మాట్లాడేదాన్ని కాదనమాట. సో ఆఫ్టర్ దట్ ఓవర్ టైమ్ వావ్ స్టార్ట్ చేసిన తర్వాత థింగ్స్ హ్యావ్ బీన్ అ లాట్ డిఫరెంట్. అంటే ఫెమినైన్ ఆస్పెక్ట్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని నేను చాలా డిఫరెంట్గా ఎంజాయ్ చేశాను దాన్ని. ఇంకొకటి నాకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే పొజిషనల్ అడ్వాంటేజ్. అటు అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇటు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ చిన్నదాన్ని నేను. సో ఇక్కడ అక్కుంటారు నాకు, అక్కడ అక్కుంటారు. సో ఎక్కడ మనం పెద్దగా బాధ్యతలు తీసుకుని ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. బాధ్యత అంతా వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ మనం పని చేసినా ముందు వాళ్ళని నిలబడతారు కాబట్టి మంచైనా చేయడానికి అన్ని వాళ్ళ మీద తోసిపోతాయి. చేసినా చేయకపోయినా ఒకవేళ మనం చేసినా క్రెడిట్ మనం ఎట్లాగో కోరుకోవాల్సిన అవసరం లేదు. సో అంతా వాళ్ళ మీదే వెళ్ళిపోతాయి అనమాట ఏమన్నా సరే. అట్లా నాకు ఐ హ్యావ్ అ గుడ్ అడ్వాంటేజ్ ఎస్పెషలీ అక్క దగ్గర కానీ. ఇక్కడ మై కో సిస్టర్, చెప్పడానికి మీ కో సిస్టర్ అని చెప్పాలి, అదర్వైజ్ రజనీ అక్క కానీ బావ కానీ వీళ్ళందరూ కూడా దే ఆర్ అంటే ఎవరి బిజీ లైఫ్స్ వల్ల వీ మైట్ నాట్ బీ స్పెండింగ్ టైమ్ టూ మచ్ టుగెదర్. ఇప్పుడు వాళ్ళు యూఎస్లో ఉంటున్నారు కానీ వీ ఆల్ విష్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ సూపర్ ఎడ్యుకేటెడ్ తను కూడా. తను షీఈస్ ఫ్రమ్ బిట్స్ పిల్లాని, షీఈస్ డన్ హర్ మాస్టర్స్ ఇన్ బిట్స్ పిల్లాని. అండ్ బావ కూడా హీఈస్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇన్ఫ్యాక్ట్ బిగ్ రోల్. సో అట్లా వాళ్ళకిద్దరు పిల్లలు, మేమిద్దరం, మాకిద్దరు పిల్లలు. ఇక్కడంతా ఒక ఇట్స్ లైక్ అ స్మాల్ సొసైటీ, ద సేమ్ హౌస్. నిజం. కానీ ఈ మీ కాలనీ కానీ మీ ఇంటి ఎన్విరాన్మెంట్ కానీ చాలా హాయిగా ఉంది. ఎవరన్నా మాక్సిమం టైమ్స్ మీరు చూసుంటే ప్రేమ ఇంటర్వ్యూలో, ప్రేమ ఇంటర్వ్యూకి ఎన్నిసార్లు పిలిచాను 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా వచ్చావా అని. అవును. అది ఎంత ఫ్యాక్ట్ అంటే, అండ్ దానికి రీజన్ ఏంటంటే పెద్ద వేరే రీజన్స్ ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ దాకాను అసలు ఇప్పుడు ఈ ప్లేస్ దాటి రావటం అంటే ఇమాజిన్ ఇంత సెరీన్ ఎన్వైరన్మెంట్ అలవాటు అయిపోయి అసలు ఆ ట్రాఫిక్ ని దాన్ని అంత క్యావస్ కష్టం బేసిక్గా. సో అందువల్ల ట్రావెల్ చేయండి. కరెక్ట్. కానీ ఈ ఏరియాలో ఓన్లీ బిహెచ్ఎల్ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయా? ఇక్కడ అవుట్ సైడర్స్ ఎవరు ఉండడానికి ఉండదా? ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కన్సిడర్ చేస్తే దిస్ ఇస్ అన్ హెచ్ఐజీ. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్కి ఇచ్చారు, మావయ్య గారికి ఈ ప్లేస్ అలాట్ చేశారు. సో తర్వాత ఇఫ్ యూఆర్ మూవింగ్ అవుట్, ఫ్యూ ఆఫ్ అస్ హ్యావ్ సోల్డ్ ద హౌసెస్. సో అట్లా పీపుల్ కమ్ టెనెంట్స్ లాగా వచ్చి ఉంటారు అట్లా. రైట్. కానీ భలే ఉందండి. 50% అబౌవ్ గ్రీనరీ ఉంది మొత్తం అంతా. 65 జస్ట్ నేను ఒక్కసారి వచ్చినందుకు ఆ మాత్రం గుర్తించానబ్బా. మంచి గ్రీనరీ ఉంది, హాయిగా ఉంది. యాక్చువల్లీ మీ ఇంట్లో పెట్టిన ప్రతి చిన్న వస్తువు కూడా మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది నిజంగా. చాలా బాగుంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కాస్త ఇన్ని మెట్లు ఎక్కేటప్పుడు కొన్ని క్యాలరీస్ అరగ తీసుకుని వెళ్తారు. డౌట్ లేదు. నువ్వేం వర్కౌట్ చేస్తావు అంటే పెద్దగా ఏం చేసేది లేదు. ఏం తింటావు అంటే పెద్దగా బయట తినేది లేదని చెప్తా. ఇంట్లోనే కావాల్సినంత పెడతారు, గట్టిగా తిని బయట తినకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారుగా లెంగ్త్, పైకి కిందకి, కింద ఆఫీస్ ఉంటుంది, మధ్యలో అత్తమ్మాళ్ళు అందరం కామన్గా ఉంటాము, పైన కొంచెం ఆ మధ్యలో మీరు కింద చూసిన ప్రైవేట్ స్పేస్, ఇది స్టూడియో స్పేస్. రైట్. సో యంగ్స్టర్స్ కావాలంటే ఇక్కడ మస్తీ, మధ్యలో ఫ్యామిలీ కావాలంటే అక్కడ మస్తీ. ఆఫీస్లో కూడా పెద్ద మస్తీ తప్పితే పెద్ద ఏమి ఉండదు, ఫన్ ఉండదు. పెద్ద చెప్పాక పెద్ద కష్టాలు ఏం లేవు. అందువల్ల వీఆర్ ఏబుల్ టు ఫోకస్ అ లాట్ ఆన్ ద వర్క్ దట్ వీ వాంట్ టు డూ. నిజం. కానీ పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీకంటూ నచ్చిన ఒక ప్రొఫెషన్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపించడం అనేది అంతే జనరల్గా చాలా కష్టం. యాక్సిడెంటల్ అండి కదా. డెఫినెట్లీ యాక్సిడెంట్. ఎట్లా అంటే బేసిక్గా నా పరిస్థితి ఇట్లా అయిపోయిన తర్వాత సడన్గా రియలైజ్ అయ్యా వన్ ఫైన్ డే. అంటే ఐ వాజ్ జాగింగ్ ఇక్కడ, అంటే ఒక
జిమ్లో అంటే ఈ మిగిలిన అటెంప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత దానిదే ఉందిలే, మీకు తెలియదే ఉంది, మనమేమో ఇంకో ట్రైనర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనుకో. మనమే చేసేసుకుంటాం. గ్రౌండ్కి వెళ్దాము, 4 రౌండ్లు పరిగెడదాము, 4 రోజుల్లో కాకపోతే 10 రోజుల్లో తగ్గుతాం, ఏముందిలే అనుకున్నా ఫస్ట్ డెలివరీకి. అది అవ్వక బోల్డ్ అన్నిసార్లు అంటే ఐ వాజ్ టేకెన్ అ బ్యాక్ బై ద కైండ్ ఆఫ్ అంటే పెయిన్ దట్ ఐవ్ బీన్ త్రూ. అదే గ్రౌండ్లో 10-12 కిలోమీటర్లు పరిగెడతాం కదా. అవును. సో ఆ 10-12 కిలోమీటర్లు పరిగెట్టి అదే గ్రౌండ్లో 400 మీటర్ల ట్రాక్ అది బిహెచ్ఎల్ స్టేడియం. సో అర రౌండో ఒక రౌండో పరిగెట్టినట్టున్నా మోకాళ్ళ నొప్పులు మొదలైపోయినాయి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లైఫ్. నుంచి ఫర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ రీకాల్ ఇంట్లో కన్నా స్కూల్లో కాలేజ్లో కన్నా గ్రౌండ్లోనే ఎక్కువ పడి ఉన్నాను. అవును. సో భూమి పుట్టినట్టు ట్రూ. అసలు పరిగెట్టడానికి రాట్లా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఓకేలే మనం పనికిరాము అనే విషయం అనిపించి ఏం జరుగుతుందో తెలియక ఆ కన్ఫ్యూజన్లో జిమ్లు తిరిగితే ఒక్కడు లేడు నన్ను క్యాటర్ చేసేవాడు. అవును, మన మీద ఫోకస్ చేయాలి అని అంటే మనం చాలా పే చేసుకోవాలి, అంత అటెన్షన్ ఇచ్చేవాళ్ళే లేరు, అంత నాలెడ్జ్ వాళ్ళు కూడా లేరు. ఎగ్జాక్ట్లీ. ఆ రోజుకి 13 ఏళ్ళ నాడు ఆ రోజుకి అంతా ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాయిల జిమ్ అంటే అబ్బాయిల దాంట్లో సగం, కాల్ ఇట్ వెయిట్స్, కాల్ ఇట్ ఫుడ్, కాల్ ఇట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ వర్క్అవుట్, ఇవన్నీ అబ్బాయిల దాంట్లో సగం. పైగా ఈ జిమ్లకి హ్యాపీ అవర్స్ ఒకటి బార్లకు ఉన్నట్టు. అవును. లేడీస్ రావడానికి సపరేట్ టైమింగ్స్ పెట్టేవాళ్ళు. అబ్బాయిలతో కావాలంటే వర్కౌట్ చేసుకోవచ్చు, బట్ ఎవరైనా కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయినా, హోమ్ మేకర్స్ ఎవరైనా ఉండి మేము స్పెసిఫిక్గా వద్దాం అనుకున్నా ఇక వాళ్ళు అక్కడ ఆ టైంలో వెళ్ళామనుకోండి, ఇక వాళ్ళు పొద్దున కూరే వండాం, పిల్లల్ని ఎలా పంపించాం, చంటాడు ఏం చేశాడు, మనకేమో 24 వరకు అసలు రెగ్యులర్ అమ్మాయిలతోనే కష్టం. అవును. ఇక్కడ ఈ హోమ్ మేకర్స్తో కూర్చోవడం అంటే అసలు నానా దారుణంగా ఉండేది అనమాట. కరెక్ట్. సో సరే విమెన్స్ జిమ్కి వెళ్దామంటే అసలు ఏ టైంకి వెళ్ళినా ఇదే గోల. సో ఇది కష్టంలే అని ఏం చేసామంటే ఇది కష్టంలే అని ఐ స్టార్టెడ్ ఆఫ్ మై ఓన్ ప్లేస్ ఫర్ మై సెల్ఫ్. ఓహో. అప్పటికి చెప్పాగా రఘు చదువుల పండుగ ఎంబీఏ చేయడానికి వెళ్ళాడు. క్యాట్ రాశాడు, ఐఎంలో సీట్ వచ్చింది, ఎంబీఏ చేయడానికి వెళ్ళాడు. పాపకు 4 నెలలు. సర్లే 2 సంవత్సరాలు వెళ్ళొచ్చేస్తాడు, మనం సరదాగా ఆడతా పాడతా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు నేను అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ విత్ ఇన్ఫోటెక్ యాజ్ అన్ హెచ్ఆర్ అనలిస్ట్. సో అక్కడ నుంచి లీవ్ తీసుకుని మళ్ళీ వెళ్ళాం. అసలు విషయం అది. సో ఆ లీవ్ తీసుకుని అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అయ్యే డబ్బులు కదా, దాన్నే ఉంది అని స్టార్ట్ చేశాను. ఇందులో ఇన్ని మతలబులు ఉంటాయి వర్క్లో, బిజినెస్లో. వర్క్కి బిజినెస్కి బోల్డ్ అంత డిఫరెన్స్ ఉంటుంది. ఎత్తంతా వర్కే పెట్టుకోవాలి. ఇప్పుడు 9 to 5 జాబ్ అంటే అసలు మీకు ఏ స్ట్రెస్ ఉండదు. 5 తర్వాత ఇంటికి వచ్చామంటే యాక్చువల్లీ మరి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా అఫెండ్ అవుతారో, మరి చాలామంది రిలేట్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ పెద్ద పని కూడా ఎక్కువే ఉండదు. డిపెండింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్లో పని కూడా ఎక్కువ ఉండదు. బెంచ్ల మీద కూడా కూర్చొని ఆడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సీరియస్గా పనిచేసే వాడికి మాత్రమే పని చెప్తారు, వాళ్ళు స్ట్రెస్ పెడతారు. అది ఏది జరిగినా 9 to 5 అయిపోతుంది. అన్లైక్ బిజినెస్, నిద్రపోయినా లేచినా మన మైండ్ మీద అంతా అదే ఉంటుంది. ఎందుకంటే ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ మనది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దీనికి డిసిప్లిన్ అవసరంలా. ఆడు 9ంటికి రమ్మంటే 9ంటికి వెళ్ళి 7ంటికో 5ంటికో పోమంటే పోవచ్చు. ఇక్కడ అట్లా కాదు, సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. అంతా మనమే, మనకి ఇష్టమైతే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. స్టార్క్ డిఫరెన్స్. సో అక్కడ నుంచి జంప్ అయ్యా ఇక్కడికి, ఈజీగా ఉంటుందేమో అని. అవును. ఎలాగో చేసుకోవాలి కదా అని 2 ఏళ్ళ తర్వాత ఆయన వచ్చేస్తాడు, ఇంకేముంది కార్లు షికార్లు అనుకున్నా. అంత చదువుకున్నాడు కదా, గట్టిగా సంపాదిస్తాడు కదా. 2 ఏళ్ళ తర్వాత వచ్చి నేను ఉద్యోగం చేయను, నేను కూడా బిజినెస్ చేస్తా అన్నాడు. అయ్యో, ఇంత చదివినా ఇదే మాట ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. అరే ఇంత చదువుకుని నీకేం మాయ రోగం రా బిజినెస్లో చేయడానికి అని. శుభ్రంగా ఉద్యోగం చేసుకోకుండా పెళ్ళం పిల్లలు 2 ఉన్నారు, అందరూ బిజినెస్ చేసుకుంటే రేపు పొద్దున తేడా వస్తే ఏం చేస్తారు అది అని చెప్పి అప్పటికి అదే సిచ్యువేషన్. ఈ రోజు స్టార్ట్అప్ అంటే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ స్టార్ట్అప్. ది యంగ్స్టర్స్ ఆర్ 22, 24 అండి, 19, 20 కూడా చాలా మంది కిడ్స్ విల్ కాల్ దెమ్ కిడ్స్ బికాస్ 38 విల్ కాల్ దెమ్ కిడ్స్. ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ గెటింగ్ ఇన్ టు బిజినెస్ విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ సైన్. సో అప్పుడు అట్లా కాదు, మేము 25కి అంతా సెటిల్ అయ్యి అడిగి 2 ఏళ్ళు ఏదో ఒకటి మేము ట్రై చేస్తామన్నా కూడా పేరెంట్స్కి ఆ భయం ఉండేది. ఇప్పుడు దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ, పానీ పాగలు తీసారు వీళ్ళని, కానీ అప్పటికి కొంచెం భయం ఉండేది. సో అట్లా తన బిజినెస్ అన్నాడు. స్టార్టెడ్ ఆఫ్ విత్ రోబోటిక్స్ కంపెనీ. చిన్న రోబోటిక్స్ కంపెనీ స్టార్ట్ చేశాడు కూడా. ఈ వాజ్ సోషల్ ఆంట్రప్రెన్యూర్. దానికి డబ్బులు చేయడానికి కూడా కాదు, వచ్చే జాబ్ వదిలేసి సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేశాడు. 14 యంత్రాస్ అని చెప్పి స్టార్ట్ చేసి దాని మీద కొద్దిగా పనిచేసి ఒక దగ్గర ఒక 4-5 వేల మందికి హీ వాంటెడ్ టు టీచ్ పీపుల్ వాట్ రియల్ ఇంజనీరింగ్ వాస్. కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు కానీ ఇంజనీరింగ్ అనే దాని మీద నిజంగా
చదువులు ఇంజనీరింగ్లో నేర్చుకోవట్లేదు. తనకి మా మావయ్య వల్ల, మా మావయ్య హీస్ డన్ ఇస్ బీటెక్ అండ్ ఎంటెక్ బోత్. సో అప్పట్లోనే హీస్ 73-74 టుడే. ఇక్కడ జిఎంగా చేసి రిటైర్ అయ్యారు బిహెచ్ఎల్లో. సో ఆయన బిహెచ్ఎల్లో ఉండటం వలన దిస్ ఇస్ అన్ అమేజింగ్ ప్లేస్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్కి అసలు బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. సో రఘు గాట్ ది ఆపర్చునిటీ టు గెట్ ఇన్ అండ్ నో థింగ్స్ అబౌట్ how the mechanics work. Huge space kada. So he got an opportunity to see a lot of things. And ikkada kuda pratidi edana oka vastu konangane danni within half day danni mottham dissect chesi padesevadu. So allow చేసేవాళ్ళు, యాక్సెప్ట్ చేసేవాళ్ళు. సో దానివల్ల నాకు ఇంత తృష్ణ పెరిగింది కదా. ఇంజనీరింగ్ కాలేజెస్లో అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదా. దే ఆర్ లెర్నింగ్ ఇట్ లైక్ ఎనీ అదర్ ఆర్ట్ ఫామ్ లాగా ఆర్ట్ ఫామ్ కాదు, ఆర్ట్స్ లాగా, ఒక కామర్స్ డిగ్రీ లాగా పుస్తకాల్లో చదువుకొని బయటకు వస్తున్నారు. అలా కాదు, దట్స్ నాట్ ఇంజనీరింగ్ అనే ఒక వేడి మీద వి బోత్ ఆర్ జస్ట్ 2 days అపార్ట్. నేను 24, తను 24, 26, 27కి వేడి మీద స్టార్ట్ చేశాడు. కానీ అది తనకి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్క్డ్ వెల్ ఫర్ హిమ్. తను ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. బట్ ఆల్ త్రూ వీ హ్యాడ్ కన్సర్న్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, 2 sides నుంచి, అటు తనకైనా నాకైనా ఇద్దరికి కూడా. ఎందుకు అవసరం ఇప్పుడు మీకు ఇదంతా అని. మనకంటే ఇది బీయింగ్ విమెన్ ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. చెప్పా కదా, కష్టాలు ఆల్మోస్ట్ తక్కువ, నాకు అన్ని 0 అని ఎందుకు చెప్పానంటే, అమ్మాయిరా తనకి ఏది కావాలంటే అది చేసుకుంటుంది, తనదేముంది, నువ్వు అబ్బాయివి, యూ హ్యావ్ టు రన్ అ ఫ్యామిలీ, నువ్వు డబ్బులు సంపాదించు అన్నారు. ఎంత అడ్వాంటేజ్ చూడండి బీయింగ్ గర్ల్. సో అన్ని రకాల అదే దే డిడ్ంట్ సే నో టు మీ, బట్ దే సెడ్ స్ట్రిక్ట్ నో టు హిమ్. అలాగే బాగానే కాల్చుకున్నాడు, బాగా చేశాడు, వర్క్ ఎంజాయ్ చేశాడు. చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. చూసే వాళ్ళకి ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎంత చేస్తున్నావు, ఎంత పెట్టావు, ఎంత చేస్తున్నావు. సో ఆబ్వియస్లీ హీ కుడ్ నాట్ సస్టైన్ దేర్. ఆ తర్వాత లెసన్స్ లెర్న్డ్ అండ్ అనలిటిక్స్ అని ఇందులోకి చాలా ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళడం, ఒక 1 or 2 కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయటం. అండ్ హీఈస్ డూయింగ్ రియలీ గుడ్ నౌ ఇప్పుడు. సో లెసన్స్ లెర్న్డ్ అంతే. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత బాగా చదువుకున్నాడు కదా, ఫస్ట్ బెంచ్ నుంచి వచ్చి స్ట్రీట్ స్మార్ట్నెస్ కొంచెం టైం పట్టింది అట్లా. సో మనం ముందు నుంచే స్ట్రీట్ స్మార్ట్ కాబట్టి మనకు అసలు ఇష్యూ రాలా.